అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నో మ్యారేజ్, ఓన్లీ లివ్-ఇన్. సహజీవనంపై యువతలో పెరుగుతున్న ఆసక్తి. భారతీయ సమాజంలో సాంప్రదాయకంగా వివాహం మరియు కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉండేది. అయితే ఆధునిక యుగంలో యువతలో కొత్త ధోరణి ఒకటి వేగంగా విస్తరిస్తోంది: సహజీవనం, లివింగ్ టుగెదర్. ఈ ట్రెండ్లో యువకులు వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తూ స్వేచ్ఛాయుతమైన జీవనశైలిని ఎంచుకుంటున్నారు. ఈ ఆర్టికల్లో సహజీవనం గురించి, దాని ప్రాధాన్యత, కారణాలు మరియు సమాజంపై దాని ప్రభావం గురించి తెలుసుకుందాం. సహజీవనం అంటే ఏమిటి? సహజీవనం అంటే ఒక అమ్మాయి మరియు అబ్బాయి వివాహం చేసుకోకుండా ఒకరితో ఒకరు అనుబంధం కలిసి జీవించడం. ఈ ధోరణి యువతలో, ముఖ్యంగా నగరాల్లో, చిన్న పట్టణాల్లో కూడా వేగంగా పెరుగుతోంది. సహజీవనం చేసే జంటలు తమ జీవితాన్ని స్వేచ్ఛగా, బాధ్యతల కట్టుబాట్లు లేకుండా ఆనందించాలని కోరుకుంటున్నారు. సహజీవనంపై భిన్నాభిప్రాయాలు. 1. ఆధునిక వాదుల అభిప్రాయం. సైకాలజిస్ట్ ఎంఎస్ఆర్ ఇలా అంటున్నారు: సహజీవనం అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనుబంధం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్వేచ్ఛాయుత అనుబంధాన్ని గౌరవించాలి. అందరూ సాంప్రదాయక పద్ధతులను అనుసరించాలనడం సరికాదు. ఆధునిక యువత ఈ విధానాన్ని స్వేచ్ఛ మరియు వ్యక్తిగత ఎంపికగా చూస్తున్నారు. 2. సాంప్రదాయవాదుల ఆందోళన. ప్రొఫెసర్ రఘునాథ శాస్త్రి మాట్లాడుతూ, భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైన సామాజిక నిర్మాణం. సహజీవనం స్వేచ్ఛ పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకునే మార్గం. ఇది కుటుంబ వ్యవస్థకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. సాంప్రదాయవాదులు ఈ ధోరణిని అనైతికంగా భావిస్తున్నారు. 3. సహజీవనుల అభిప్రాయం. సహజీవనం చేసే జంటలు ఈ విధానం ఇద్దరి మధ్య అనుబంధానికి విలువ ఇస్తుందని, బాధ్యతలతో కూడిన స్వేచ్ఛను అందిస్తుందని చెబుతున్నారు. సహజీవనం పెరగడానికి కారణాలు. 1. కెరీర్ ఫోకస్. యువత, ముఖ్యంగా యువకులు, కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యం మరియు లగ్జరీ జీవనశైలిపై దృష్టి సారిస్తున్నారు. వివాహం, కుటుంబ బాధ్యతల కంటే వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2. సాంప్రదాయ కట్టుబాట్ల నుంచి విముక్తి. వివాహంతో వచ్చే బాధ్యతలు, బంధుత్వాలు మరియు సామాజిక అంచనాల నుంచి తప్పించుకోవడానికి సహజీవనం సులభమైన మార్గంగా భావిస్తున్నారు. 3. స్వేచ్ఛ మరియు ఎంజాయ్మెంట్. సహజీవనం జంటలకు ఎటువంటి చట్టపరమైన బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. అవసరమైతే ఎప్పుడైనా సంబంధాన్ని ముగించుకునే సౌలభ్యం ఉంది. 4. సామాజిక మార్పులు. నగరీకరణ, విదేశీ సంస్కృతి ప్రభావం మరియు వ్యక్తిగత స్వాతంత్ర్యం విలువలు యువతను సహజీవనం వైపు ఆకర్షిస్తున్నాయి. 5. ఆలస్యమయ్యే వివాహాలు. ఒకప్పుడు 23 నుంచి 25 వరకు ఏళ్లలో సహజంగా జరిగే వివాహాలు ఇప్పుడు 30 ఏళ్లు దాటినా ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా యువకుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సహజీవనం యొక్క ప్రయోజనాలు. 1. స్వేచ్ఛ. చట్టపరమైన కట్టుబాట్లు లేకుండా జంటలు తమ ఇష్టానుసారం సంబంధాన్ని కొనసాగించవచ్చు లేదా ముగించవచ్చు. 2. అనుబంధం. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన మరియు ఇష్టంతో సంబంధం కొనసాగుతుంది. 3. సులభత. వివాహ సన్నాహాలు, సామాజిక ఒత్తిడులు లేకుండా సంబంధంలోకి అడుగుపెట్టవచ్చు. సహజీవనం యొక్క ప్రతికూలతలు. 1. సామాజిక అనుమానాలు. సమాజంలో సహజీవన జంటలను అనుమానంతో చూసే ధోరణి ఇంకా ఉంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. 2. చట్టపరమైన హక్కులు. సహజీవనంలో భాగస్వాములకు చట్టపరమైన హక్కులు, ఆస్తి, ఆర్థిక భద్రత సంక్రమించవు. ఒకరిని కోల్పోతే ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. 3. బాధ్యతల లోపం. కొందరు సహజీవనాన్ని బాధ్యతల నుంచి తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తారనే విమర్శ ఉంది. 4. కుటుంబ వ్యవస్థపై ప్రభావం. సాంప్రదాయవాదుల అభిప్రాయం ప్రకారం సహజీవనం కుటుంబ వ్యవస్థను బలహీనపరుస్తుంది. సావధానతలు సూచనలు. 1. చట్టపరమైన అవగాహన. సహజీవనంలోకి అడుగుపెట్టే ముందు భారతదేశంలోని సహజీవన చట్టాలు, డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ 2005 గురించి తెలుసుకోండి. 2. పరస్పర అవగాహన. ఇద్దరు భాగస్వాముల మధ్య స్పష్టమైన అవగాహన మరియు ఒప్పందం ఉండాలి.
3. ఆర్థిక ప్రణాళిక. ఆర్థిక భద్రత కోసం స్వతంత్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. 4. సామాజిక మద్దతు. కుటుంబం లేదా స్నేహితుల నుంచి మద్దతు పొందడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 5. వైద్య సలహా. సహజీవనంలో పిల్లలను కనాలనుకుంటే ఐవీఎఫ్ లేదా సరోగసీ వంటి పద్ధతుల గురించి వైద్య నిపుణుల సలహా తీసుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. సహజీవనం లేదా సంబంధాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు చట్టపరమైన, వైద్య మరియు వ్యక్తిగత సలహా తీసుకోండి.